ఇది మేముండే ఏరియా. నాకు ఆ ఎదురుగుంటా ఉంది పెద్ద బిల్డింగు. అదంటే చాలా చూస్తాను. డైలీ బయటికెళ్ళినప్పుడు చూస్తే చాలా పెద్దగా ఉంటదబ్బా! అది కోవైట్‌కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు. వాళ్ళ ఇల్లంట. అందులో ఒక 50 మెంబర్స్ ఉంటారంట వర్క్ చేసిన వాళ్ళు. నిజంగా అంతమంది ఉంటారంటే అసలు ఆ ఇల్లు ఎంతుంటది? నాకు ఆ ఇంట్లోకి ఒక్కసారి వెళ్ళినా ఎళ్లి చూడాలనేది. ఎప్పుడు పైకెళ్ళినా ఆ ఇల్లు చూస్తాను నేను. అలా అని అందరికీ చూపిద్దామని వీడియో తీశాను. ఇదైతే మేముండే ఏరియా. నాకైతే పేరు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్‌లో చెప్పండి. అంటే తెలుసు అంటే వీళ్ళు చెప్తున్నారు కానీ నాకు అర్థం అవ్వట్లేదనమాట. మర్చిపోతున్నా వెంటనే. అందుకని. కానీ చాలా బావుంటదబ్బా ఇల్లు నిజంగా. కువైట్‌లోనే చూడగలమేమో ఇలాంటి బిల్డింగ్స్. అంటే కువైట్‌లో అంటే గల్ఫ్ కంట్రీస్‌లో ఇంత పెద్దయి. ఇండియాలో ఉంటాయి కానీ మరీ ఇంత కాదు. కానీ అబ్బా! ఎంత బావుందో కదా! పైనుంచి అలా కువైట్ మొత్తం ఇల్లులు ఎంత బావుంటాయో అందులో కొంతమంది కూడా అలా ఉంటారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు. కొంతమంది ఎంతమంది బాధపడుతున్నారో అలాంటి ఇంట్లో వర్క్ చేస్తూ. తెలీదు కదా! చూడటానికి మాత్రం అన్నీ అందంగానే కనిపిస్తున్నాయి. అక్కడ బాధపడిన వాళ్ళకి తెలుస్తుంది ఎంతమంది బాధపడుతున్నారో. నా ఇల్లు అయితే ఓకే అబ్బా! పర్లేదు నేను వర్క్ చేసేదంతా కూడా బాగానే ఉంది. మేడం కూడా మంచివారే. అందరూ బాగుండాలి. మంచిగా వర్క్ చేసుకోవాలని అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వరకు చంకలు గుద్దుకుంటారు. కోవైట్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత టార్చర్ ఉంటుందో వెళ్ళలేము, ఉండలేము అన్న పరిస్థితిలో ఉంటాం. అందుకే జాగ్రత్తగా